వచ్చేసి రూపాయరం. అయితే ఈరోజు ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ ఉందన్నమాట. బిగ్ బాస్ గురించి ఇప్పటి వరకు ఫైనల్ అయింది, అంటే ఫైనల్ అయిపోయి ఈ కంటెస్టెంట్స్ మాత్రం మనకి గ్రాండ్ లాంచ్ లో కనిపిస్తారు అనే పక్కా ఇన్ఫర్మేషన్ తోనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇదేంటంటే అంటే మొన్నటి వరకు మనం కొన్ని లిస్ట్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కదా, ఆ లిస్ట్ లో నుంచి కొంతమంది, నేను ఆల్రెడీ ఆ వీడియోలో కూడా చెప్పినాను, లాస్ట్ వరకు ఏమైతుంది అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా రీజన్స్ వచ్చి వాళ్ళు రాకపోవచ్చు, లేకపోతే ఇంకేదైనా అయి ఉండవచ్చు. అందుకని చెప్పేసి అందులో నుంచి కొంతమంది రాకపోవడం జరుగుతుంది, అండ్ నేను చెప్పిన దాంట్లో నుంచి కొంతమంది రావడం కూడా జరుగుతుంది. అండ్ ఇప్పుడు అడిషనల్ గా ఖచ్చితంగా బిగ్ బాస్ కి వచ్చే కంటెస్టెంట్స్ వీలే అని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అయితే దీన్ని ఈ వీడియోని నేను ఎట్లా అంటే విత్ ఫొటోస్ తోని నేను మీకు ఈ వీడియోని ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాళ్ళ గురించి చిన్న బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మీకు వాళ్ళు అంటే ఒక ఐడియా రావడానికి, బిగ్ బాస్ చూడకముందే మనకు వాళ్ళ గురించి ఒక పిక్చర్ రావడానికి నేను ఇదంతా చేయడం జరుగుతుంది అనమాట. దీనికోసం నేను వాళ్ళ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసి అది కూడా మీకు ఇవ్వబోతున్నాను విత్ ఫొటోస్ తోని. సో ఈ వీడియోని మాత్రం కొంచెం లెందీ అయినప్పటికీ చూడండి. అండ్ బిగ్ బాస్ గురించి మంచి పక్కా ఇన్ఫర్మేషన్ తోని ఈ వీడియో నేను చేయబోతున్నాను. సో ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం ఇంకా కంటెస్టెంట్స్ లిస్ట్. ఫస్ట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్పబోయే నేమ్స్ అన్నమాట. ఆదిత్య ఓం. ఆదిత్య ఓం అనే అతను ఏంటంటే పాత సినిమాలు, పాత అంటే చాలా పాత ఏం కాదు, నార్మల్ కొన్ని రోజుల ముందు ఉన్న సినిమాస్ లోనే లాహిరి లాహిరి లాహిరిలో అనే మూవీలో, అది మూవీ ఏంటంటే ముగ్గురు అన్న తమ్ముళ్ళు ఉంటారు, ముగ్గురు అక్క చెల్లెలు ఉంటారు, వాళ్ళకు ఒక చెల్లి, ఆ చెల్లికి కో యాక్టర్ గా చేసిన హీరో అన్నమాట ఆదిత్య ఓం అని చెప్పేసి. ఈ మూవీ అందరికి ఐడియా ఉండే ఉంటది, ఎందుకంటే హరికృష్ణ గారు, భానుప్రియ గారు వీళ్ళందరూ ఇందులో చేసిన వాళ్ళు అనమాట. సో ఈ ఆదిత్య ఓం అనే హీరో ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 కి రాబోతున్నారు. ఇది ఫైనల్, ఇది కన్ఫర్మ్ అయిన లిస్ట్ అన్నమాట. నేను ఇప్పుడు చెప్పబోయేది ఆదిత్య ఓం అనే అతను ఈసారి బిగ్ బాస్ కి రాబోతున్నాడు. అయితే ఇతను మాత్రం లాహిరి లాహిరి లాహిరిలో అది ఫేమస్ మూవీ కాబట్టి ఆ ఒక మూవీ చెప్పడం జరుగుతుంది. సో ఇంకా చాలా మూవీస్ లో కూడా ఉన్నాడు. అట్లా ఈసారి ఆదిత్య ఓం గారు అయితే బిగ్ బాస్ కి రావడం జరుగుతుంది. ఇది కాక ఇంకొక పేరు వచ్చేసి ఏంటంటే నిఖిల్. ఆల్రెడీ నేను నిఖిల్ ని లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పినాను. నిఖిల్ అనే ఒక సీరియల్ ఆర్టిస్ట్, యాక్టర్ ఈసారి రాబోతున్నారు అని చెప్పేసి నేను లాస్ట్ వీడియోలోనే చెప్పినాను. అయితే నిఖిల్ గారు మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది ఏంటంటే గోరింటాకు సీరియల్ తోని పరిచయం అయింది అనమాట. గోరింటాకు చాలా ఫేమ్ వచ్చిన సీరియల్, అది కూడా ఫేమ్స్ వచ్చిన సీరియల్స్ లో వన్ ఆఫ్ ద ఫేమ్ సీరియల్ అనమాట. గోరింటాకు కూడా స్టార్ మాలోనే టెలికాస్ట్ అయింది. ఆ సీరియల్ తో పరిచయం అయ్యారు. అండ్ నిన్న మొన్నటి వరకు ఊర్వశివో రాక్షసివో అది ఈ వీక్ ఒక వీకే వస్తుంది. సో ఆల్రెడీ దాని షూట్ అయిపోయింది. ఆ సీరియల్లో కూడా నిఖిల్ గారు హీరో. అండ్ ఇది కాక మళ్ళీ ఏమంటారు, కిలాడి గర్ల్స్ అండ్ కిరాక్ బాయ్స్ షోలో కూడా నిఖిల్ గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. 10 బాయ్స్ లో నిఖిల్ గారు కూడా ఒకరు అనమాట. సో నిఖిల్ గారు ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 కి రావడం కన్ఫర్మ్. ఇది నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పిన అదే నేమ్ మళ్ళీ చెప్తున్నాను. ఇది కాక యష్మి గౌడ. యష్మి గౌడ ఏ సీరియల్లో అంటే కొన్ని తెలుగు సీరియల్స్ లో చేసింది. అండ్ ఇప్పుడు స్టార్ మాలో కృష్ణ ముకుంద మురారి అనే సీరియల్లో ఇప్పుడు క్యారెక్టర్ ని మార్చేశారు, కానీ ముందు ముకుంద క్యారెక్టర్ చేసింది యష్మి గౌడ గారు. సో యష్మి గౌడ గారు మనకి అంటే రెగ్యులర్ గా ఈవెంట్స్ లో కూడా కనిపిస్తూ ఉంటారు, స్టార్ మా ఈవెంట్స్ లో. సో తనైతే ఈసారి రావడం జరుగుతుంది. తన ఎంట్రీ కూడా కన్ఫర్మ్ అయిన ఎంట్రీ అన్నమాట, యష్మి గౌడ. అండ్ ఆమె ఓకే. ఇంకా బెజవాడ బేబక్క. బెజవాడ బేబక్క ఏంటంటే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, అంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. తను కూడా ఈ సీజన్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. నాకు అంత పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు, కానీ అయినా కూడా నేను కొంచెం గ్యాదర్ చేసినాను. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అన్నమాట కరెక్ట్ గా చెప్పాలంటే.
సోషల్ మీడియాలో ఒక్కసారి మనకి హైప్ వచ్చేసి సోషల్ మీడియాలో మనకి కనిపించడం జరిగింది, అందులో మనం ఇన్ఫ్లుయెన్సర్స్ గా మనము సక్సెస్ అయినాము అని అంటే ఆల్మోస్ట్ మనం అందరికి రీచ్ అయిపోయినట్టే అనమాట. సో బెజవాడ బేబక్క అనే ఈ ఒక నేమ్ కూడా కన్ఫర్మ్ అయిపోయిన నేమ్ అనమాట. బిగ్ బాస్ సీజన్ 8 వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ బెజవాడ బేబక్క కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే అభిరామ్ వర్మ గారు షార్ట్ ఫిలిమ్స్ లో చేశారనమాట. అతను కూడా చాలా మటుకు షార్ట్ ఫిలిమ్స్ లో చేసిన హీరోనే. అతను కూడా ఈ సీజన్ 8 కి వన్ ఆఫ్ ద ఫైనల్ కంటెస్టెంట్. అంటే వీళ్ళు ఆల్మోస్ట్ వీళ్ళవి ఏవీలు డాన్స్లు అన్ని కూడా షూట్స్ జరగడం అయిపోవచ్చినాయి అనమాట. అంత ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్ళు. సో అభిరామ్ వర్మ అతను కూడా అంటే మనకి షార్ట్ ఫిలిమ్స్ అంటే అంత త్వరగా మనకి క్లిక్ అవ్వకపోవచ్చు, కానీ షార్ట్ ఫిలిమ్స్ లో చేసినారు. ఒకవేళ కావాలంటే నేను బిగ్ ఫోటోస్ వేస్తాను కాబట్టి మీకు ఒక చిన్న ఐడియా అయితే వచ్చేస్తుంది. అభిరామ్ వర్మ గారు కూడా కన్ఫర్మ్. నైనిక, ఇంకొకటి వచ్చేసి నైనిక అనమాట. నైనిక మనకి చాలా పాపులర్. ఏంటంటే డి డాన్స్ షో ఉంది కదా, దాంట్లో ఒక డాన్సర్ గా వచ్చింది, ఒక సీజన్ కి డాన్సర్ గా వచ్చింది అనమాట. దాని నుంచి ఇప్పుడు దీనిలో ఎట్లా అంటే ముందు డాన్సర్స్ గా ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ కూడా అయిపోతున్నారు. డి షోకి కొత్త కొత్త డాన్సర్స్ వచ్చేసరికి వీళ్ళు కొరియోగ్రాఫర్స్ కూడా అవుతున్నారు. అందులో నైనిక కూడా ఒక మంచి నోన్ పర్సన్ అనమాట. డి డాన్స్ షో ఐడియా ఉన్న వాళ్ళందరికీ కూడా నైనిక కూడా ఐడియా ఉండే ఉంటది. సో నైనిక కూడా ఈ సీజన్ 8 కి వన్ ఆఫ్ ద ఫైనల్ కంటెస్టెంట్ అనమాట. అయితే తను కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ కొరియోగ్రఫీ స్టేజ్కి వచ్చేసింది కాబట్టి సో మనకి ఆల్రెడీ తెలుసు కదా, అన్ని ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్క వాళ్ళని అయితే తీసుకుంటారు. ఒక కమెడియన్ కావాలి, ఒక సింగర్ కావాలి, ఒక డాన్సర్ కావాలి, ఒక కామన్ పర్సనాలిటీ కావాలి, అన్ని క్యారెక్టర్స్ యాక్టర్స్ కావాలి, ఆర్టిస్టులు కావాలి, మోడల్ కావాలి, అందరు అంటే ఒక్కొక్క సీజన్ లో మోడల్స్ ని కూడా తేవడం జరిగింది. సో అట్లా చూసుకున్నట్టయితే ఈసారి ఈ డాన్స్ కి సంబంధించి ఒక కొరియోగ్రాఫర్ దానికి సంబంధించి వచ్చేదైతే నైనిక. ఇంకా అభినయ్ నవీన్ వచ్చేసి ఎవరు అనంటే పెళ్లి చూపులు మూవీ అందరికి ఐడియా ఉంటది. విజయ్ దేవరకొండ గారిది పెళ్లి చూపులు మూవీ అనే ఆ మూవీలో అభినయ్ నవీన్ అనే ఈ క్యారెక్టర్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారనమాట. అభినయ్ నవీన్ అనే వాళ్ళు ఆ మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ గా చేశారు. అతను కూడా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 కి కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్ అభినయ్ నవీన్. ఇది కాక నెక్స్ట్ కయ్యం అలీ అనేది కూడా మనకి చాలా మూవీస్ లో మనం చూసాము. అంటే అంత పాపులర్ అంటే ఏమంటారు, కయ్యం అలీ అనగానే మనకు ఒక ఫోటో అట్లా ఏమి ఉండకపోవచ్చు, కానీ మంచి కమెడియన్ వాళ్ళ తమ్ముడు, అదేనండి మన అలీ గారి వాళ్ళ తమ్ముడు అనమాట కయ్యం అలీ. చాలా మూవీస్ లో మనం చూసినాము. సో ఇతను కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ కంటెస్టెంటే. కయ్యం అలీ గారు కూడా బిగ్ బాస్ కి వస్తున్నారు. ఆల్రెడీ ఇతనికి సంబంధించి కూడా అంతా అయిపోయింది అనమాట. సో ఇతను కూడా బిగ్ బాస్ కి వస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే కిరాక్ సీత అనేది ఒకటి అయితే ఇంకా 7 Arts దానిలో నుంచి వస్తున్నారు అనమాట వీళ్ళు. అయితే ఈమె ఏంటి అని అంటే మన బేబీ మూవీ రీసెంట్ గా హిట్ ఇచ్చిన బేబీ మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్, వైష్ణవికి ఫ్రెండ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ ఆ రోల్ ప్లే చేసిన కిరాక్ సీత తను కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 కి రాబోతుంది. తను కూడా వన్ ఆఫ్ ద ఫైనల్ కంటెస్టెంటే బిగ్ బాస్ సీజన్ 8 కి. కిరాక్ సీత గారు మీకు అందరికి ఐడియా ఉండే ఉంటది. బేబీ మూవీ అందరికి తెలిసిన మూవీయే, హిట్ వచ్చిన మూవీయే. అందులో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఆమె ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 కి తను కూడా రాబోతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే విస్మయశ్రీ అనే ఈ యొక్క ఇది కూడా ఈ నేమ్ కూడా చాలా అంటే ఇప్పుడు ఫైనల్ అయిపోయిన నేమ్ అనమాట. విస్మయశ్రీ ఎవరు అంటే నాకు కూడా కొంచెం ఐడియా లేకుండే, కానీ తర్వాత మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. తను కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరే. ఇన్స్టాగ్రామ్ లో చాలా పాపులారిటీ ఉన్న నేమ్స్ లో ఈమె కూడా ఒకటి అనమాట. విస్మయశ్రీ తను కూడా బిగ్ బాస్ సీజన్ 8 కి కన్ఫర్మ్ అయిపోయిన కంటెస్టెంట్ అనమాట.
ఆల్రెడీ చెప్పినాం కదా, సోషల్ మీడియాలో వన్స్ మనము సోషల్ మీడియాలో మనకు ఒక ప్లాట్ఫామ్ ని సెట్ చేసుకున్నాము అని అంటే ఆల్మోస్ట్ మనం అందరికీ తెలిసిపోతాము. సో విస్మయాశ్రీ అనే నేమ్ కూడా సోషల్ మీడియాకి సంబంధించిన నేమే అనమాట. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. విష్ణుప్రియ అంటే ఆల్రెడీ మీకు అంతా తెలిసే ఉంటది. తను స్టార్టింగ్ యాంకర్ నుంచి తన లైఫ్ కెరియర్ స్టార్ట్ చేసింది మన ఇండస్ట్రీలో. దాని తర్వాత కొన్ని అట్లా ఇట్లా మూవీస్ లో కూడా చేసింది. అండ్ ఇప్పుడు లేటెస్ట్ షోలో కనిపించిన, ఒక పాపులర్ షోలో కనిపించిన ఆమె విష్ణుప్రియ. ఏంటంటే ఇదే కిలాడి గర్ల్స్, కిరాక్ బాయ్స్ లో ఆ 10 గర్ల్స్ లో విష్ణుప్రియ కూడా ఒక ఆమె. సో తను కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 కి కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్. నేను ఆల్రెడీ చెప్పినాను అనమాట, విష్ణుప్రియ అండ్ రీతు చౌదరి ఫ్రెండ్స్ అని చెప్పినా కదా వీళ్ళిద్దరే. ఎందుకంటే వీళ్ళే ఒప్పేసుకున్నారనమాట, మేమిద్దరం ఎంత ఫ్రెండ్స్ అంటే మేము ఏం చేసినా కలిసి చేస్తామని చెప్పేసి అన్నారు. సో వీళ్ళిద్దరు కూడా రావడం జరుగుతుంది ఈసారి బిగ్ బాస్ కి. అండ్ విష్ణుప్రియ ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. ఇప్పుడు రీతు చౌదరి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పినాను అనమాట. రీతు చౌదరి అయితే కన్ఫర్మ్ ఈసారి సీజన్ 8 కి రీతు చౌదరి కన్ఫర్మ్ అని చెప్పేసి చెప్పినాను. సో రీతు చౌదరి కూడా కన్ఫర్మ్ గా వస్తుంది. అండ్ వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎంతవరకు స్ట్రాంగ్ ఉంటది, ఏముంటది అనేది మాత్రం బిగ్ బాస్ లో మనం ముందు చూడబోతున్నాము. సో తను కూడా ఈసారి కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ లో విష్ణుప్రియ అండ్ రీతు చౌదరి కూడా ఉన్నారు. వీళ్ళిద్దరిని చూడాలి మరి, ఎందుకంటే మంచి బెస్ట్ ఫ్రెండ్స్ కదా. సో ఏమేమి అవ్వబోతుంది హౌస్ లో అనేది మనం ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తామో అంత ఈగర్ గా వీళ్ళ ఫ్రెండ్షిప్ కూడా ఎంతవరకు, ఎందుకంటే చెప్పలేం కదా, టాస్క్ లలో ఒకళ్ళని అటు ఒకళ్ళని చేసేస్తే ఎక్కడ వరకు వస్తుంది అనేది తెలియదు కదా, అక్కడ కూడా ఫ్రెండ్షిప్ చూపించుకుంటారా లేదా అనేది తెలియదు కదా. సో దానికోసం నేను కూడా వెయిటింగ్ అనమాట. వీళ్ళిద్దరు అయితే కన్ఫర్మ్. వీళ్ళు కాక నెక్స్ట్ ఏంటంటే రాజమణికంఠ ఎవరు అని అంటే షార్ట్ ఫిలిమ్స్ లో చేసిన అతను అనమాట. ఇతన్ని కూడా నేను పక్కన మీకు ఫోటో వేయడం జరుగుతుంది. దాన్ని చూసి మీకు ఒక క్లియర్ పిక్చర్ అనేది వస్తుంది. పేరుతో గుర్తుపట్టకపోయినా ఫొటోస్ అయితే మనం గుర్తుపట్టేస్తాము. అండ్ రాజమణికంఠ అనే ఈ ఒక షార్ట్ ఫిలిమ్స్ చేసే అతను కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 కి కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్. ఇది మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పే లిస్ట్ లో అంతా వీళ్ళు కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ మాత్రమే. చూడండి. అండ్ ఆర్జే శేఖర్ భాష ఏంటంటే ఈ మధ్య బాగా న్యూస్లలో బాగా కనిపిస్తున్నారు. ఒకసారి చూడాలి, అంటే నాకు పెద్ద ఇన్ఫర్మేషన్ ఏం లేదు, కానీ న్యూస్లలో కనిపిస్తున్నారు అనేది మాత్రం నేను చూసిన, నాకు అనిపించిన ఒక ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఆర్జే శేఖర్ భాష ఇతను కూడా బిగ్ బాస్ సీజన్ 8 తెలుగుకి కన్ఫర్మ్ కంటెస్టెంట్. నెక్స్ట్ వచ్చేసి సహారా కృష్ణన్ అనేది మాత్రం కొంచెం డౌట్, అంటే మేబీ 95% రావచ్చు, ఇంకో 5% లో రాకపోవచ్చు అనేది అనమాట. సో సహారా కృష్ణన్ ఈమె కూడా నార్మల్, అంటే ఈమె డౌట్ లో ఉందన్నమాట. 100% వస్తుందా లేకపోతే ఇంకొక 5% అటు ఇటుగా ఉందన్నమాట సహారా కృష్ణన్. సో తన గురించి కూడా ఒకసారి చూడాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే కళ్యాణి ఈమె ఒక న్యూస్ రీడర్, కానీ ఈమె కూడా ఒక డౌట్ లో ఉందన్నమాట. అంటే 100% వస్తుందా లేదా 99% అనేది అయితే తెలియదు. అంటే ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ లిస్ట్ మొత్తం ఖచ్చితంగా వీళ్ళు 100% బిగ్ బాస్ కి ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది వీళ్ళది అని చెప్పినదే. వీళ్ళిద్దరు మాత్రమే కొంచెం డౌట్ లో ఉన్నారు. అది కూడా అంత ఎక్కువ అదేం కాదు, జస్ట్ ఒక 95%, 99% రావచ్చు. ఇంకొక 1% మాత్రం వీళ్ళు రావచ్చు రాకపోవచ్చు అనే ఒక డౌట్ లో మాత్రం ఉంది. అది ఈ 2 నేమ్స్. ఒకటి ఏంటంటే సహారా కృష్ణన్ అండ్ కళ్యాణి, వీళ్ళిద్దరు మాత్రం కొంచెం అట్లా డౌట్ లో ఉంది. ఇప్పుడు లాస్ట్ వీడియోలో కూడా నేను కొన్ని నేమ్స్ ఏవేవైతే చెప్పినానో అందులో నుంచి కూడా వచ్చే నేమ్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇందాక కూడా నేను చెప్పినాను కదా. అందులో నుంచి నాకు ఇప్పుడు ప్రెసెంట్ గా వినిపించే నేమ్ ఒకటి ఏంటంటే అంజలి పవన్ గారు. తనైతే సీజన్ 7 లో కూడా
రావడానికి చాలా ఇంట్రెస్టెడ్ ఉండే. అంటే సీజన్ 7లో 2.2 అని పెట్టడం ద్వారా అంటే ఇంకొక 5 మెంబర్స్ని తర్వాత తీసుకురావడం అట్లా జరిగినందుకు తను సీజన్ 7కి తను రాలేకపోయింది. కానీ ఈసారి సీజన్ 8కి మాత్రం మనం ఫస్ట్ నుంచి వింటున్న పేర్లలో అంజలి పవన్ గారి పేరైతే ఉందన్నమాట. సో ఆల్రెడీ తన గురించి నేను ముందు వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను. తను కూడా 99% వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆ 1% అనేది మనము ఇంకా అది కూడా మనం కన్ఫర్మేషన్ ఇవ్వలేము. ఇంకా తేజస్వి గౌడ కూడా అందరికీ తెలుసు. స్టార్ట్ అయింది ఏంటంటే చిన్ని సీరియల్లో చిన్ని క్యారెక్టర్ కోయిలమ్మ సీరియల్లో చిన్ని క్యారెక్టర్ చేసింది కదా తను అనమాట. దాని తర్వాత ఇంకెన్నో మంచి సక్సెస్ఫుల్ సీరియల్స్ చేసింది. అండ్ రెగ్యులర్గా మనం స్టార్ మా ఈవెంట్స్లో చూసుకోవచ్చు. అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ మనకు తెలిసేటట్టు ఉండదు కదా, కొంచెం ఎక్కడో ఒక దగ్గర ట్విస్ట్ అయితే ఉంటుంది. కాబట్టి నేను అనుకుంటున్న నేమ్స్లో అయితే తేజస్వి గౌడ గారు కూడా వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఇది ఒకటి. ఇది కాక ఇంకా మనం అనుకున్నాం కిరా కార్పి గారు గురించి నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పినాను. మేబీ కిరా కార్పి గారు కూడా జబర్దస్త్ లో చేసిన ఆర్టిస్ట్ కాబట్టి కిరా కార్పి గారు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇది కాక ఈసారి బిగ్ బాస్ లో చాలా 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 పెద్ద పెద్ద ట్విస్టులు రాబోతున్నాయి. ఇప్పటివరకు బిగ్ బాస్ చూసినాము అన్ని ఒక్కొక్క థీమ్ తోని నాగార్జున సార్ ప్రతి ఒక్క థీమ్ తోని ఆ టీం ఒక్కొక్క థీమ్ తో చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఈసారి మాత్రం మనం ఊహించని ట్విస్టులు ఖచ్చితంగా ఉంటాయి. ఏదో ఒక ట్విస్ట్ మాత్రం అంటే మనకి ఎట్లా అంటే మనం ఒక ఫార్మాట్ కి అలవాటు పడిపోయినాం అనమాట. ఆ ఫార్మాట్ ని బ్రేక్ చేస్తూ ఇంకొక కొత్త థీమ్ ఇస్తారు ఎవ్రీ టైం. సో మనం ఆ సీజన్ మొత్తం అది చూసి ఓకే నెక్స్ట్ సీజన్ కూడా ఇట్లానే. ఇప్పుడు లాస్ట్ సీజన్ అనుకున్నాం ఉల్టా పుల్టా అంటే ఉల్టా పుల్టా ఏమైతుంది అని చెప్పేసి అనుకున్నాం. ఆ ఉల్టా పుల్టాకి ఏమైతుంది అనేది మనం చూసినాం. ఏంది 5 వీక్స్ ఇమ్యూనిటీ వస్తుంది అని చెప్పేసి అన్నారు. ఆ 5 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చిన వాళ్ళు ఆడియన్స్ కి అసలు కనిపించరు. వాళ్ళ మీద ఆడియన్స్ కి ఎక్కువ ఫోకస్ ఉండదు. ఎందుకు 5 వీక్స్ ఆల్రెడీ ఇమ్యూనిటీలో ఉన్నారు వాళ్ళు. మనం నామినేషన్స్ వచ్చి మనం నామినేషన్స్ ఫేస్ చేస్తేనే తెలుస్తుంది కాబట్టి వాళ్ళు 5 వీక్స్ ఇమ్యూనిటీలో ఉన్నప్పుడు ఆడియన్స్ కొంచెం చూడరనమాట. వాళ్ళ మీద అంత ఎక్కువ ఫోకస్ చేయరు. సో అట్లా ఆ 5 వీక్స్ ఇమ్యూనిటీ శివన్నకి రావడం జరిగింది అండ్ సందీప్ గారికి రావడం జరిగింది, ఆటా సందీప్ గారికి. సో అట్లాంటి అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టులు లాస్ట్ సీజన్ లో ఇవ్వడం జరిగింది. ఈ సీజన్ వచ్చేసి నేను ఆల్రెడీ దీనికోసం కూడా ఒక వీడియో చేశా. ప్రతిదీ లిమిట్లెస్, ఎంటర్టైన్మెంట్ లిమిట్లెస్, ఫన్ లిమిట్లెస్, ఫ్రస్ట్రేషన్ లిమిట్లెస్, ప్రతి ఒక్కటి కూడా ఈసారి లిమిట్లెస్ అంటే బియాండ్ ద లిమిట్స్ ఈసారి బిగ్ బాస్ సీజన్ ఉండబోతుంది. అండ్ ఈ బిగ్ బాస్ సీజన్ లో ఈసారి మళ్ళీ 2.0 గ్రాండ్ లాంచ్ అనేది మళ్ళీ జరగబోతుంది అనమాట. దీంట్లో ఇప్పుడు వైల్డ్ కార్డ్ గా వస్తారా లేకపోతే మళ్ళీ 2.0లో వస్తారా, ఎట్లా వస్తారు అనేది మనకి అంత ఇంకా మనకి రాకపోయినా ఇంకా కొన్ని నేమ్స్ అయితే ఉన్నాయి. ఈ నేమ్స్ కూడా చెప్తున్నాను చూడండి. మనకందరికి తెలిసిన జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేష్ గారు కూడా 100% వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ఇదేంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా అని అంటున్నారు. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయినా లేకపోతే గ్రాండ్ లాంచ్ లోనే వస్తారా అనేది మాత్రం ఇంకా మనకు తెలియదు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా కొన్ని నేమ్స్ ఉన్నాయి, అవి కూడా నేను చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో, అవి కూడా ఒకసారి వినండి. సో రాకింగ్ రాకేష్ గారు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 99% ఇతను కూడా బిగ్ బాస్ కి రాబోతున్నారు అని చెప్పేసి మనకి ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది కాక ఇంద్రనీల్ గారు ది టాప్ మోస్ట్ సీరియల్ చక్రవాకం నుంచి మనకు తెలుసు. సో అతను కూడా ఇంద్రనీల్ వర్మ గారు కూడా ఈసారి రాబోతున్నారు బిగ్ బాస్ సీజన్ 8కి. అయితే మరి వైల్డ్ కార్డ్ గా వస్తారా లేదంటే గ్రాండ్ లాంచ్ లో వస్తారా అనేది మాత్రం మనం వెయిట్ చేయాల్సిందే. ఆ ఒక ఇన్ఫర్మేషన్ కోసం మనం వెయిట్ చేయాల్సిందే. కానీ కన్ఫర్మ్ అయిన లిస్ట్ లో మాత్రం ఇంద్రనీల్ వర్మ గారిది కూడా నేమ్ ఉంది. అది మరి గ్రాండ్ లాంచ్ లో వస్తే మనకు కూడా కొంచెం ఎక్కువ వీక్స్ చూసినట్టు ఉంటది. ఎందుకంటే ఇంద్రనీల్ గారు అనేసరికి మనకి సీరియల్ ఆడియన్స్ కి కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి కానీ ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంటది. కాబట్టి ఇంద్రనీల్ వర్మ గారు గ్రాండ్ లాంచ్ లో వస్తేనే బాగుంటదని నా ఇంటెన్షన్. మరి ఎట్లా వస్తారు ఏంటి అనేది అయితే ఇంకా మనకి తెలియదు. కానీ ఇంద్రనీల్ వర్మ గారు కూడా కన్ఫర్మ్ అయిన కంటెస్టెంటే. ఓకే, ఇది కాక
దీన్నే ట్విస్ట్ అని చెప్పినాం కదా, బిగ్ బాస్ లో ఖచ్చితంగా ట్విస్ట్ ఉంటుంది, ట్విస్ట్ గురించి మాట్లాడుకుందామని చెప్పినాం కదా. ఇప్పుడు వచ్చిన మంచి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ అంటే సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు ఉన్న పాత కంటెస్టెంట్స్ ని ఎవరినైనా తీసుకురావడం జరుగుతుంది ఈ సీజన్ 8లో. ఈ సీజన్ 8లో పాత కంటెస్టెంట్స్ మళ్ళీ వచ్చి ఉంటే మాత్రం బిగ్ బాస్ రేటింగ్ ఒక రేంజ్ లోకి వెళ్ళిపోతుంది, హైప్ ఒక రేంజ్ లోకి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ బిగ్ బాస్ అంటేనే పిచ్ ఉన్నాము, ఇంకా మళ్ళీ పాత కంటెస్టెంట్స్ కూడా కొత్త కంటెస్టెంట్స్ తోని వచ్చి ఉండడం జరుగుతుంది అంటే అది ఇంకా టూ మచ్ ఉంటుంది. ఇక బిగ్ బాస్ అంటేనే అబ్బా అసలే మనం వద్దాం బిగ్ బాస్ చూడడానికి. బిగ్ బాస్ పిచ్ వాళ్ళం ఆల్రెడీ చాలా మంది ఉన్నాము, అందులో మళ్ళీ పాత కంటెస్టెంట్స్ కూడా వస్తారు అని అంటే పాత కంటెస్టెంట్స్ కి మళ్ళీ రావడానికి ఒక ఛాన్స్ అయితే సీజన్ 8 ఇప్పుడు బిగ్ బాస్ టీమ్ అయితే ఒక ఛాన్స్ ఇచ్చింది. అందులో నాకు ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం టేస్టీ తేజ తెలుసు, సీజన్ 7లో టేస్టీ తేజ ఉన్నారు. సో టేస్టీ తేజ ఇప్పుడు సీజన్ 8కి రావడానికి కూడా ఒప్పుకున్నారు. అంటే ఎంత ఆల్రెడీ సీజన్ 7 అయిపోగానే విన్నాము మూవీస్ ఎక్కువ వచ్చేసినాయి, లైఫ్ లో బిజీ అయిపోయినాను అని చెప్పినాడు. అదే అయినప్పటికీ మళ్ళీ బిగ్ బాస్ అనే ఆపర్చునిటీ ఎవరు వదులుకోరు కాబట్టి సీజన్ 8లో కూడా టేస్టీ తేజ కూడా మళ్ళీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆ ఎంట్రీ మరి గ్రాండ్ లాంచ్ లో ఉంటుందా, లేకపోతే మిడిల్ ఆఫ్ ద వీక్ లో ఉంటుందా, లేకపోతే కొంచెం సీజన్ కొంచెం ఏమంటారు ఎండింగ్ వచ్చే టైంలో ఉంటుందా, అది ఎట్లా ఉంటది అనేది మాత్రం మనం వెయిట్ చేయాల్సిందే. కానీ ఎక్స్ కంటెస్టెంట్స్ మాత్రం వస్తున్నారు. అది విన్నర్సే కానీ రన్నర్సే కానీ నార్మల్ కంటెస్టెంట్స్ గా ఉండి వెళ్ళిన వాళ్ళే కానీ ఎవరైనా సరే రావచ్చు. అయితే దీంట్లో కూడా ఎట్లా అంటే రాహుల్ గారు కూడా రావచ్చు, ఎందుకంటే రాహుల్ గారు ఫ్యాన్. బిగ్ బాస్ సీజన్ 3లో నేనైతే రాహుల్ గారు ఫ్యాన్ని, సో మేబీ రాహుల్ గారు కూడా రావచ్చు. అది కాక అంటే సీజన్ 2లో కౌశల్ గారికి అయితే పిచ్చి బయట ఒక ఆర్మీ అయ్యిందని చెప్పినాను నేను ఆల్రెడీ. మనం అందరం చూసిందే, యూట్యూబ్ ఎప్పుడు ఓపెన్ చేసినా ఏ ఒక్క ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా కౌశల్ గారికి మాత్రం ఖచ్చితంగా ఉంది. కౌశల్ గారు రావాలని కూడా వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే కౌశల్ గారు వస్తే కూడా మనం చూడడానికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే కౌశల్ గారు ఆల్రెడీ సీజన్ 2 విన్నర్ కాబట్టి, సో విన్నర్స్ అయినా కూడా రావడానికి ఒకవేళ బిగ్ బాస్ టీమ్ చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారంటే విన్నర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ 100% ఉన్నాయి. అట్లా ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు సన్నీ కూడా కావచ్చు, ఆర్జే సన్నీ, అతను కూడా ఏంటంటే మనము విజయ్ సన్నీ అతను కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద విన్నర్ కాబట్టి ఇంకొక సీజన్ కి అట్లా విన్నర్స్ అయినా రావచ్చు, లేకపోతే నార్మల్ కంటెస్టెంట్స్ అయినా రావచ్చు, ఎవరైనా రావచ్చు. అయితే ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్, ఈ చిన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు తెలిసింది ఏంటంటే ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా ఒకవేళ వాళ్ళు ఇంట్రెస్టెడ్ అయితే రావడానికి బిగ్ బాస్ టీమ్ వాళ్ళని కూడా తీసుకోవడానికి ఆల్మోస్ట్ ట్రై చేస్తుంది అనమాట. ఇప్పటి వరకు మనకు వచ్చిన పేరైతే టేస్టీ తేజ అయితే రావడానికి ఒప్పుకున్నారు అని చెప్పేసి వచ్చింది. ఇంకా మనం అనుకుంటున్నట్టు ఇంకా ఏమంటారు ఇప్పుడు ఇంకా చాలా మంది కంటెస్టెంట్స్ ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు శివబాలాజీ గారు కానీ మళ్ళీ శివన్ వచ్చినా సరే, ఇంకెవ్వరు వచ్చినా సరే, మనమైతే సీజన్స్ అయిపోయింది వాళ్ళని మనం చూసినాం కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ కొత్త సీజన్ కి కొత్త కంటెస్టెంట్స్ తో ఉంటే మనకు కూడా చూడడానికి బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళంతా కొత్త బ్యాచ్, ఎక్స్ నుంచి ఒకరు ఇద్దరు వస్తున్నారు అని అంటే వాళ్ళు ఆల్రెడీ ఉండిపోయిన వాళ్ళు, వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం ఆరితేరిపోయి ఉంటారు వాళ్ళు. అందుకని వాళ్ళు ఇందులో కలిసినా కూడా మనకి చూడడానికి కంటెంట్ అనేది బాగా ఉంటుంది. సో ఈసారి బిగ్ బాస్ మనం ఊహించని ట్విస్టులు ఎన్నో ఇవ్వబోతుంది. అందుకే నేను ఆల్రెడీ లాస్ట్ ఒక ప్రోమో వీడియోలోనే నేను చెప్పినాను హౌస్ ఎలా ఉండబోతుంది. లిమిటే లేదు, హౌస్ కూడా అంతే ఉంటది. ఎందుకంటే ఎవ్రీ టైం మనము బిగ్ బాస్ వస్తుంది అన్నప్పుడు ఎంత ఈగర్ గా కంటెస్టెంట్స్ కోసం ఎదురు చూస్తామో అంతే ఈగర్ గా బిగ్ బాస్ హౌస్ ఎట్లా డిజైన్ చేసిర్రు అనేది కూడా మనం ఎదురు చూస్తాం. కాబట్టి హౌస్ కూడా ఆటోమేటిక్ గా మంచి దాంతోనే ఈసారి ఉందన్నమాట. అంటే లాస్ట్ టైం థీమ్ లాగా ఎప్పుడు ఒకే థీమ్ తోనైతే ఉండదు కదా. సో ఈసారి కూడా హౌస్ దాన్ని చూడడానికి అందరిలాగా నేను కూడా ఫుల్ హౌస్ వీడియో చూడడానికి అయితే వెయిటింగ్.
సో గ్రాండ్ లాంచ్ రోజు అది కూడా తేలిపోతుంది. అండ్ ఇప్పటి వరకు ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా రావడానికి ఒకవేళ వాళ్ళు ఒప్పుకున్నట్టయితే బిగ్ బాస్ టీమ్ ఈసారి ఫర్ ఎ చేంజ్ ఎక్స్ కంటెస్టెంట్స్ ని కూడా బిగ్ బాస్ లోకి తేవడం జరుగుతుంది. దీని తర్వాత మనం చూడాలి ఇప్పుడు మనకు ఫ్రెషర్స్ లాగా వస్తున్న ఈ కంటెస్టెంట్స్ సీజన్ 8 లో ఎవరైతే కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పినామో ఈ కంటెస్టెంట్స్ తో పాటు ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా వస్తే అది ఎట్లుంటది అనేది మాత్రం మనం చూడడానికి ఈగర్ గా వెయిటింగ్ అన్నమాట. సో ఇది ఈ రోజు నా వీడియో బిగ్ బాస్ గురించి నాకున్న ఒక ఇన్ఫర్మేషన్ ఇది అన్నమాట. సో ఈ రోజు నేను చెప్పిన లిస్ట్ మొత్తం ఆల్మోస్ట్ మనం గ్రాండ్ లాంచ్ లో చూస్తాము. ఆల్మోస్ట్ కాదు, ఇంకా పక్కా మనం గ్రాండ్ లాంచ్ లో చూస్తాము. ఈ యొక్క వీడియో చేయడానికి ఈ రోజు ఇదే రీజన్ అన్నమాట. సో ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి రూపా ఐరోన్. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఒక బెల్ ఉంటుంది, వెళ్ళి ఆ గంటను ఒకసారి కొట్టేస్తే నెక్స్ట్ మన వీడియోస్ అన్ని కూడా మీ దగ్గరికి రావడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో అయితే అయిపోతుంది. ఓకేనా?